మరి కష్టాలు పడి దేవుని దగ్గరికి వస్తారో, మరి ఇప్పుడు ఆ కష్టంలో నుంచి ఉపశమనం కలిగిన తర్వాత ఏమైపోతున్నారు చెప్పండి? మరలా లోకంలో కలిసిపోతున్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు, మరలా దేవుడు మాట వింటలేదు. మరలా ఎందుకంటే ఏం కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది కదా, లేని ఆరోగ్యం వస్తుంది, చచ్చిపోతాడు అనుకున్నాడు బతికిపోయాడు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరలా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. చాలా ఇబ్బంది వస్తుంది, ఏదో కష్టం వస్తుంది. అప్పుడు అంటారు నేను మారిపోతున్నానమ్మా అంటారు. అప్పుడు అంటారు చేతులు అట్టేసి మరి మాట్లాడతారు, నేను మారిపోయానండి పాస్టర్ గారు, నేను మారిపోయాను, ఇంకా నా జీవితం దేవుడి కోసమే, నా బతుకు దేవుడి కోసమే, ఇదిగో చచ్చిపోవాల్సిన నేను ఏమైపోయాను, బతికానంటే దానికి కారణం ఎవరో? దేవుడే. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఏం చేయనండి, ఇక్కడ నుంచి అస్సలు తాగనండి చెప్తారండి. ఇలాంటి గొప్ప కబుర్లు చాలా చెప్తారు. ఇక్కడ నుంచి అస్సలు తాగనండి, ఇక్కడ నుంచి అస్సలు తిరగనండి, ఇక్కడ నుంచి అసలు ఆ చెడు అలవాట్లు వైపే వెళ్ళండి అంటారు. ఎప్పుడు? కష్టంలో ఉన్నప్పుడు. ఆ అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చిందో ఏం చేస్తారో? పరిగెట్టేస్తారు షాపుల దగ్గర. నాకు అనిపిస్తుంది వారికి ఇంకా గట్టి దెబ్బ తగలలేదు.